హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రేషన్స్. సోమవారం నుంచి శుక్రవారం దాకా బిజీ హెక్టిక్ లైఫ్ ని హడావిడిగా అలా గడిపేస్తూ ఉంటాం. సో వీకెండ్ వచ్చిందంటే మనందరి అభిరుచుల డోర్స్ ఓపెన్ చేస్తాం. సో ఇవాళ మన సెలబ్రేషన్స్ మీ అభిరుచులకి తగ్గట్టుగా గ్లామరస్ గా ఉండబోతుంది. ఇంతకీ ఏంటా గ్లామర్ అని అనుకుంటున్నారా? చెప్తాను తొందర ఏమొద్దు. ముందైతే మన కేక్ డిజైనర్ అపూర్వ గారిని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ గారు. ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా ఉన్నావు? సూపర్ రేంజ్ లో ఉన్నారు అనమాట. ఈ రోజు అయితే మన ఎపిసోడ్ చాలా బ్యూటిఫుల్ గ్లామరస్ గా ఉండబోతుంది. ఎవరా ఏంటి అన్న గెస్సా నేను ఎక్సైటెడ్ ఉన్నా. ఫస్ట్ చెప్తారా లేదా? నాకు తిట్టేస్తాను మిమ్మల్ని. ఏమనుకుంటున్నారు? తిట్టేస్తాను మిమ్మల్ని. ఇదేంటి పిలిచి మరీ తిట్టేస్తాను అంటున్నావు? నేనేం చేశాను ఇప్పుడు? అపూర్వ గారు, నేను క్లూ ఇచ్చాను, మీరు అదితో పట్టుకోపోతే ఎలాగా? క్లూవా? అంటే డైలాగా? చాలా ఫేమస్ డైలాగ్. ఏ డోంట్ టెల్ మీ. జయసుధ గారా? సో హ్యాపీ. చూడు వాళ్ళ కేక్ అద్దరగొట్టేద్దాం. స్పెషల్. తన ఫ్లేవర్స్ ఏంటో, తనకి ఇష్టమైన ఫ్లేవర్స్ ఏంటో కూడా తెలుసుకొని వచ్చేసాను అనమాట. తన జయసుధ గారికి ఎగ్ అంటే ఇష్టం లేదు, ఓకే, అస్సలు పడదన్నమాట. అండ్ షుగర్ లెస్. చాలా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తారు. తన కాంప్లెక్షన్ మెయింటెనెన్స్. సో షుగర్ లెస్ అండ్ నో ఎగ్ అండ్ బ్యూటిఫుల్ ఉండాలి. అయితే నేను జయసుధ గారికి ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ డిసైడ్ చేశాను. ఏంటిది? బ్లాక్ కరెంట్ అనుకుంటున్నాను. ఏమంటావు? వావ్, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ తోటి మనందరినీ ఎలాగ మైమరిపించేశారో, సో అలాగే బ్లాక్ కరెంట్ అనమాట. సూపర్ ఉంటుంది, ఆసమ్ ఉంటుంది. సో బ్లాక్ కరెంట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. సో మనం ఇవాళ ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి మన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఇవాళ మన బ్లాక్ కరెంట్ ఎగ్లెస్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సెల్ఫ్ రేజింగ్ ఫ్లవర్, కండెన్స్డ్ మిల్క్, బ్లాక్ కరెంట్ క్రష్, వెజిటబుల్ ఆయిల్, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, వైలెట్ కలర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, షుగర్, విప్ క్రీమ్. సో ఇవ్వండి మన ఇంగ్రీడియంట్స్. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ మన పాత ఇంగ్రీడియంట్స్ కి ఇక్కడికి చాలా మిస్సింగ్ ఉన్నాయి. సో బ్లాక్ కరెంట్ కేక్ తయారీ మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ చేసేద్దామా? స్టెప్ 1. ఫస్ట్ దీనికి మనకి స్టెప్ 1 మాత్రమే ఉందండి. అంటే దానికి 2, 3, 4, 5 లేవా? 2, 3, 4 లేదు కేక్ మేకింగ్ లో, ఓన్లీ 1 స్టెప్. ఫస్ట్ మనం బౌల్ తీసుకోవాలి. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ సెల్ఫ్ రేజింగ్ ఫ్లవర్. ఓకే, యూజువల్లీ నేను మైదా అంటాను. ఓకే, కానీ ఇది మైదా కాదు. సెల్ఫ్ రేజింగ్ ఫ్లవర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్లెస్ కేక్స్ లో ఆ స్పంజినెస్ రావడానికి రెగ్యులర్ మైదా వేస్తే అది ఫ్లాట్ వచ్చేస్తుంది. అవును, స్పంజినెస్ ఉంటుంది. సో సెల్ఫ్ రేజింగ్ ఫ్లవర్ అనేది ఆ స్పంజినెస్ ఇస్తుంది. ఓకే. సో ఇది ఇలాగ సెపరేట్ గా మనకి స్టోర్స్ లో దొరుకుతుందా? చాలా రేర్ గా. స్పెషల్లీ కేక్స్ బేక్ చేసే స్టోర్స్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసి 300 grams వేసుకుందాం. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బేకింగ్ పౌడర్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకో పౌడర్. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్. సో లాస్ట్ ఇంగ్రీడియంట్ మన కేక్ బ్యాటర్ కి కండెన్స్డ్ మిల్క్. సో బిఫోర్ మనం ఇది ఇందులో పెట్టే ముందు జస్ట్ స్పూన్ తో ఒక్కసారి మిక్స్ చేసుకుందాం, బికాస్ అన్ని పౌడర్ ఇంగ్రీడియంట్సే కదా. సో అది కొంచెం బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఫిక్స్ చేసేద్దాం మెషిన్ కి. సో ఇప్పుడు ఇంకా మిక్సింగ్ ప్రాసెస్ లో మనకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, వెజిటబుల్ ఆయిల్. అది యాడ్ చేసుకోవాలి. అది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లోనే సైమల్టేనియస్ గా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్. ఓకే. మనం ఆయిల్ వేసుకునే ప్రాసెస్ లో ఆ స్టిఫ్నెస్ అంతా అలా హ్యాండిల్ లోపలికి వెళ్ళిపోతుంది. జస్ట్ ఒకసారి ఆఫ్ చేసుకొని దాన్ని అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఒకసారి కిందికి స్క్రేప్ చేసేసి మళ్ళీ ఇట్లా స్క్రేప్ చేసేసుకున్నాం. ఒక్కసారి హై స్పీడ్ లో మిక్స్ చేసేసుకున్నాం. ఓకే. ఈరోజు బ్యాటర్ చాలా ఫాస్ట్ గా రెడీ అయింది.
ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది మొత్తం. సో మనం ప్యాన్ లో వేసుకొని బేక్ చేసేసుకోవడమే. ఓకే, నేను ఇవాళ స్క్వేర్ ప్యాన్ తీసుకున్నాను. యాక్చువల్లీ మన కేక్ షేప్ వచ్చేసి రెక్టాంగిల్ కేక్ అన్నమాట. సో ఇప్పుడు మన ఈ బేస్ ఏదైతే చూస్తున్నారో అంత బేస్ చేస్తున్నాను. సో దీనికి మనం 2 times బేక్ చేసుకోవాలి. 2 times. సో 2 squares బేక్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను 2 kgs కి కలుపుతున్నాను కాబట్టి 1 kg అన్నట్టుగా బేక్ చేసేసుకోవడం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మన ప్యాన్ ఆల్రెడీ నేను ఇవాళ ఆయిల్ తో గ్రీస్ చేశాను. ఇవాళ మనం ఆయిల్ వాడుతున్నాం కాబట్టి సో ఆయిల్ తో గ్రీస్ చేసేసి బటర్ పేపర్ ది లైనింగ్ కూడా ఇచ్చేసాను. పర్ఫెక్ట్. మన రెగ్యులర్ కన్సిస్టెన్సీ కంటే బ్యాటర్ కొంచెం స్టిక్కీగా ఉంటుందండి. బికాస్ మనం కండెన్స్డ్ మిల్క్ వాడాం కదా. సో అదేంటంటే మన స్పాచులాకి స్టిక్ అవ్వదు, బౌల్ కి స్టిక్ అవ్వదు బికాస్ ఆఫ్ ఆయిల్. బట్ బ్యాటర్ మాత్రం ఇలా ఒక సాలిడ్ లాగా. సో దాని మెల్టింగ్ గురించి అవంతా కూడా మనకి అవెన్ లో పెట్టాక హీట్ వల్ల అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాం. ఇది మనకి బ్యాటర్ వచ్చేసి టాఫీ బ్యాటర్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది అవెన్ లో పెట్టేసుకుందాం. అంతే. సో ఇంకా తర్వాత ఇంకేమైనా చెప్తారేమో నేను వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్. మీకు ఎక్కువ సౌండ్ వచ్చినట్లేదు. యాక్చువల్లీ ఇంకా మొత్తం కిర్రని తిరగాలి కదా. ఏమైంది? అదే నేను ఇవాళ టెంపరేచర్ వచ్చేసి 180 degrees సెంటిగ్రేడ్ సెట్ చేశాను. కానీ టైమర్ వచ్చేసి ఎప్పట్లాగా 40 minutes సెట్ చేయలేదు, మరి ఓన్లీ 30 minutes సెట్ చేశాను. 2 kgs అయినా కూడా 30 minutes సెట్ చేస్తాను. బికాస్ ఎగ్లెస్ కాబట్టి దానికి 30 minutes కూడా ఎక్కువే. మనం 25 minutes కి ఒకసారి మన టూత్ పిక్ తో కానీ, యూజువలీ ప్రొఫెషనల్స్ కి అయితే తెలిసిపోతుంది కదా అయిందో లేదో. బిగినర్స్ కి మనం చెక్ చేసుకోవాలంటే టూత్ పిక్ పెట్టి చెక్ చేసుకుంటే దానికి బ్యాటర్ అంటింది అంటే ఇంకొంచెం సేపు పెట్టాలి, అంటలేదు అంటే వచ్చేస్తుంది. సో అపూర్వ గారు, ఐ థింక్ కేక్ కూడా ఆల్రెడీ గంట కొట్టేసింది. గంట కొట్టేసింది. అండ్ మనకు ఒక మెయిన్ స్టెప్ కూడా ఇంకా బాకీ ఉంది. అది వచ్చేసి మనం క్రీమ్ మిక్స్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం బ్యాటర్ ఓవెన్ లో పెట్టేసాం కదా, అది రెడీ అయిపోతుంది. ఈ లోపు మనం క్రీమ్ రెడీ చేసేసుకుందాం. సో నేను ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్ లో విప్ క్రీమ్ అని చెప్పాను గుర్తుంది కదా, అది నేను మీకు ఫ్రీజర్ లో పెట్టేశాను. మీరు ఒకసారి తీసుకొచ్చేస్తే. షూర్. ఇది కూడా కొత్త ఇంగ్రీడియంట్. ఇది వచ్చేసి విప్ క్రీమ్ అండి. దీన్ని మనం ఇప్పుడు మన కూల్ కేక్ రెడీ చేయడానికి ఇంగ్రీడియంట్ మెయిన్. ఇది దీని గురించి నేను మీకు యాక్చువల్లీ చెప్పే ముందు ఫస్ట్ నేను మిక్సర్ లో వేసేసుకుంటాను. దాని గురించి అంత క్లాస్, చాలా పెద్ద క్లాస్ ఉంది. ఓకే, ఫస్ట్ మిక్సర్ లో వేసేసుకొని మీకు చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేసేసాను. ఇది మిక్సింగ్ ఎంతసేపు ఉంటుందండి? దీని మిక్సింగ్ వచ్చేసి 20 to 25 minutes పడుతుంది. ఇప్పుడు ఇంతకు నేను అదంతా ఫాస్ట్ గా ఎందుకు వేసేసానంటే, కూల్ కేక్స్ వచ్చేసి మనము విప్ క్రీమ్ వాడతాం. నేను మీకు ఫ్రీజర్ లో పెట్టే ముందు చూపించింది అది మెల్టెడ్ ఫామ్ లో ఉంది, చూసారు కదా. యాక్చువల్లీ మెల్టెడ్ ఫామ్ ఉండకూడదు, మనకి ఐస్ క్రీమ్ లాగా కంప్లీట్ సాలిడ్ ఫామ్ ఉండాలి. సో మనం మిక్సింగ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు అది ఐస్ క్రీమ్ ఫామ్ లోనే ఉండాలి. అప్పుడు దాన్ని మనం స్లోగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటా 2 నుంచి 4 నుంచి 6 అలా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే అసలు ఫ్లాట్ అయిపోయి లిక్విడ్ అయిపోతుంది, మిల్క్ షేక్ అయిపోతుంది బేసికలీ. సో కంపల్సరీ మనం దాని స్టోరేజ్ ప్రాసెస్ కూడా ఫ్రీజర్ లోనే పెట్టుకోవాలి, డీప్ ఫ్రీజ్ కంపల్సరీగా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంకొక 20 minutes మనం దీన్ని మిక్స్ అవ్వనివ్వాలి. అంత లోపల మన 2 cakes రెడీ ఉంటాయి కదా, తెచ్చేసుకోవచ్చు. ఫస్ట్ మిక్సింగ్ అయ్యాక ఈ ప్రాసెస్. అండి 25 minutes అయిపోయింది, మన క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. నాకు అసలు యాక్చువల్లీ డౌట్ వస్తుంది అప్పుడు గారు, 25 minutes క్రీమ్ పెట్టాలి అని అన్నారు. అండ్ ఆల్సో నేను మీరు వేస్తుంటే ఎంత వేయడం చూసాను, అదేంటి అంత అయింది? చెప్తాను చూడండి. ఇంతకేంటంటే సంగతి, క్రీమ్ అనేది మనం ఎప్పుడన్నా ఫ్రోజన్ స్టేట్ లో వేయాలి అని నేను చెప్పాను కదా, అది మిక్స్ అయ్యి ఆ యాక్షన్ కి ఫోర్స్ కి డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది. సో మనకు అది అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇది మన స్పాచులా ఇలా పెట్టి ఇలా అన్నప్పుడు ఆ పీక్ అనేది అలా పైకే ఉండిపోతుంది. అలా ఆగింది ఏదైతే ఉంటుందో క్రీమ్ ఇలా పైకి వచ్చేస్తుంది.
మళ్ళీ ఆ పీక్ ఇలా పడకూడదు. ఇలా పడింది అంటే అవ్వలేదు అన్నట్టు, ఇలానే నించుంది అంటే అయినట్టు. సో మన కేక్ కూడా రెడీ అయిపోయింది కదండి. మనం కేక్ రెడీ చేసుకునేంత వరకు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా? నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం, ఫ్రీజర్ అవసరం లేదు. కేక్ కూడా తీసేసుకుందామా? ఓ, సో ఆల్రెడీ కేక్ కూడా రెడీ అయిపోయింది. వావ్, మన చాక్లెట్ కేక్ సూపర్ డూపర్ గా రెడీ అయిపోయిందండి. ఓకే, ఎగ్లెస్ స్పాంజ్. సో ఇది మనకి కొంచెం కూల్ అవ్వాలి, వార్మ్ గా ఉన్నా పర్వాలేదు, చేసేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ కాకుండా లైట్. ఓకే, బికాస్ ఎక్కువ హాట్ ఉంటే కూడా అది స్మడ్జ్ అయిపోతుంది మొత్తం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. సో మన కూల్ కేక్ కి ఫస్ట్ మెయిన్ బేస్ ఒకటి కావాల్సి వస్తుంది. ఓకే, అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నాకు ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ ఇవ్వండి అండ్ ఇందులో కొంచెం వాటర్ పోయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఏంటంటే మన కూల్ కేక్ కి ఆ జ్యూసీ టెక్స్చర్ ఇవ్వడానికి అవసరమయ్యే సిరప్. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం వాటర్ లో వేసుకునేది వెనిలా ఎసెన్స్, స్మెల్ వాటర్. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అండి. షుగర్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కోకో పౌడర్, యా. మనం చాక్లెట్ కేక్ చేసుకున్నాం కదా, సో ఆ కొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ ని ఇప్పుడు మనం మన కేక్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక హాఫ్ ఆఫ్ ద కేక్ మీకు చూపించాను. అవును. సో ఇంకొక హాఫ్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను అక్కడ బోర్డ్ మీద. సో అది కూడా తెచ్చిద్దాం. అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? యూజువల్ గా కేక్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు ఒక జడ్జ్మెంట్ ఉందండి, కానీ కూల్ కేక్ ఏంటో చాలా కూల్ గా ఉంటుంది అనుకుంటే కొంచెం స్టెప్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతూ ఉంది. చెప్పండి. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఇన్వర్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఇన్వర్ట్ చేస్తాను. ఓకే, యా. సో ఇప్పుడు మనం సైజ్ చూసుకుందాం, ఇట్ సైడ్ ఎంత ఉందో చూసుకుందాం, దాన్ని బట్టి తెలుసు. మనకి ఎక్స్ట్రా తీసేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం డిజైన్ ఇచ్చుకున్నప్పుడు కూడా అది మరీ బయటికి వచ్చేది. వావ్, సో దీన్ని కూడా తినేయచ్చు. ప్రస్తుతం అయితే అది అక్కడ పెట్టేసి మనం టర్న్ టేబుల్ తీసుకుందాం. ఓకే, దీన్ని కూడా ఇప్పుడు మనం లేయర్స్ చేసుకోవాలి. ఫస్ట్ చాలా కేర్ఫుల్ గా చాలా ఈక్వల్ గా వచ్చేటట్టు చూసుకోవాలండి. సో ఇప్పుడు ఏంటంటే మనం కేక్స్ రెండు హాఫ్ చేసేసుకున్నాం కదా, నేను మీకు ఫస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద కేక్ తీసి చూపిస్తాను, క్రీమింగ్ ప్రొసీజర్. దాన్ని మనం మళ్ళీ ఇట్ సైడ్ కూడా రిపీట్ చేసేసుకున్నాం. నీకు ఈ ప్యాన్ దగ్గరికి పెట్టండి. సో ఇప్పుడు ఇట్ సైడ్ మనం వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం. మనం ఇందాక విప్ క్రీమ్ లోపల పెట్టాం కదా ఫ్రిడ్జ్ లో, అది తీసుకొచ్చేయాలా? ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన షుగర్ సిరప్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ షుగర్ సిరప్ ని మనం ఈ కేక్ మీద అంతా స్ప్రెడ్ చేసుకుంటాం. ఓకే, సో సేమ్ ప్రొసీజర్ మనము సెకండ్ బేస్ టాప్ బాటమ్ మొత్తం. సో ఇప్పుడు దీని మీద మనం ఫస్ట్ లేయర్ వేసేసుకుందాం కొంచెం. మళ్ళీ పైనుంచి కూడా అప్లై చేసుకుంటాం. పైనుంచి కూడా అప్లై చేస్తాము. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన బ్లాక్ కరెంట్ క్రష్. ఓకే అండి, ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ టాప్ ని దీనిపైన పెట్టేసుకున్నాం. ఎస్, పర్ఫెక్ట్లీ డన్. సో ఇప్పుడు ఏ ప్రొసీజర్ అయితే మనం ఇక్కడ ఫాలో అయ్యామో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం. ఓకే, చేసేసుకున్నాం కదా. సెకండ్ దాని మీద కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం షుగర్ సిరప్ ని టాప్ లో కూడా ఒకసారి
ఇందాక హాఫ్ చేసినప్పుడు మధ్యలో వేసాం కదండి, Yeah. ఇప్పుడు అలాగే మళ్ళీ పైనుంచి కూడా మళ్ళీ టాప్ కూడా ఒకసారి అలా డ్రిజిల్ చేసేసుకుందాము. అప్పుడు కేక్ మొత్తం మాయిస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చెప్పేస్తున్నారు, పైన అంతా మనం క్రీమ్ కోటింగ్ ఇచ్చేసుకుందాం. ఓకే. ఇప్పుడు సో మనం క్రీమ్ వేసేసుకుందాం. జస్ట్ లైట్ గా వేసుకుందామండి. ఇందాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వైట్ కలర్ విప్ క్రీమ్, సో ఇప్పుడు దాన్నే మళ్ళీ దీనికి కంప్లీట్ బేస్ గా వాడుకుంటున్నాం. జస్ట్ లైట్ క్రమ్ కోటింగ్ అంతే, మన కేక్ కవర్ అయిపోవడానికి. ఓకే, మన కోటింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈ క్రీమ్లో వైలెట్ కలర్ కలుపుకుందాం. మనం లేస్కి 1 టీ స్పూన్ వేసుకుందామండి. ఫస్ట్ మనకు కావాల్సిన దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వైట్ కలర్ అప్లై చేస్తాము. సో నెక్స్ట్ కలర్ కోసం ఇప్పుడు మళ్ళీ అదే వైట్ క్రీమ్ ఇందాక చేసుకున్న విప్ క్రీమ్ లోనే కలర్ యాడ్ చేస్తాం. సో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి పర్పుల్ యాడ్ చేశాను కదా, ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్రీమ్ తో yellow కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేసి పెట్టేసాను. ఇంకో కలర్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేసి పెట్టేసాను. నైస్. ఓకే ఓకే అండి, మన వైలెట్ షేడ్ కూడా రెడీ ఆఫ్టర్ ఆల్ ద కన్స్ట్రక్షన్ వర్క్. ఇప్పుడు తీసేద్దామా? మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. సైడ్స్ అంతా వైట్ ఉంది కాబట్టి అండి కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం మన నాజిల్ టిప్ లో పెట్టేసుకుందామా? ఓకే. ఇప్పుడు నాకు ఆ 2 టిప్స్ కూడా ఇవ్వండి, నేను మీకు చూపిస్తాను ఏ టిప్స్ వాడుతున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి మనం ఫ్లవర్స్ కి వాడుతున్నాం. ఇది లీఫ్ టిప్ అంటారు. ఇది లీఫ్ టిప్ లో కొంచెం చిన్నది సైజ్, ఇదేమో లీవ్స్ కే వాడుతున్నాం, లీవ్స్ చేయడానికి. ఇది వచ్చేసి లేస్ టిప్ అండి. మనం బోర్డర్స్ మొత్తం సైడ్స్ అంతా లేస్ వేసేసుకుంటాం. ఇది లేస్ టిప్ అంటారు. ఓకే. ఇది వచ్చేసి రోజ్ టిప్, రోజ్ ఫ్లవర్స్. రోజ్ టిప్. మనం దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఒక అవుట్లైన్ ఇచ్చుకోవడానికి వాడతాం. ఓకే. ఇది జస్ట్ నార్మల్ చిన్న రౌండ్ టిప్, జస్ట్ మన నేమ్ రాసుకోవడానికి ఈ టిప్. సింపుల్. ఓకే. సో ఫస్ట్ మనము మన సైడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, లేస్ వర్క్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అవుట్లైన్ లాగా ఈ రోజ్ టిప్ తో మొత్తం బార్డర్ అంటే ఒక స్మాల్ డ్రాప్స్ లాగా పెట్టుకుంటా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ థింగ్, మనం ఫ్లవర్ స్టార్ట్ చేసేసుకుందాం. నాకు yellow కలర్ ఇచ్చేసేయండి. మనం ఫ్లవర్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న బేస్ లాగా హైట్ కోసం. గ్రీన్ కలర్ ఇవ్వండి, లీవ్స్ పెట్టేసుకుందాం. బ్యూటిఫుల్. సో మనం మొత్తం అవుట్లైన్ అంతా లీవ్స్ వేసేసుకున్నామండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన లోపల కూడా ఒక చిన్న డిజైన్ లీవ్స్ తో ఇచ్చుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ మనం ఈ సెంటర్ అంతా బ్లాక్ కరెంట్ క్రష్ తో నింపేసుకుందాం. ఇప్పుడు ఒక డీప్ వెల్ లుక్, చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది కదా, జస్ట్ కలర్స్ కాంబినేషన్. ఇప్పుడు జస్ట్ ఈ లోపల జస్ట్ ఒక డిజైన్ ప్యాటర్న్ లాగా లీవ్స్ వేసుకుందాం. లీవ్స్ కూడా అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం నేమ్ ఒక్కటి రాసుకుంటే వావ్, చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ తోటి కేక్ రెడీ అయిపోయింది కదా. యా, సూపర్ డూపర్ కేక్ రెడీ అయిపోయింది. అండ్ ఈ కేక్ మీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చేసేద గారికి ఇవ్వండి.
అండ్ నా సైడ్ నుంచి డెఫినెట్గా విషెస్ చెప్పండి, బర్త్డే విషెస్. డెఫినెట్లీ. సో జయసుధ గారి కోసం స్పెషల్గా రెడీ చేసిన, తనకి ఇష్టమైన ఫ్లేవర్స్ తోటి రెడీ చేసిన కేక్ రెడీ అయిపోయింది. సో చూసేసారు కదా, మరి ఇంకెందుకండి వెయిటింగ్, అర్జెంట్గా వెళ్ళి తనతో మాట్లాడేద్దామా? పదండి. హలో జయసుధ గారు, మీకోసం స్పెషల్గా కేక్ తీసుకొచ్చాను, తయారు చేసి మరి. అండ్ మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరపున ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఓకే, మీరు మాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి ఎంత కలర్ఫుల్ బ్యూటిఫుల్ మూవీస్ అందించారు. సో అందుకనే బొకే కూడా అంత కలర్ఫుల్ గా తీసుకొచ్చేసారు. థ్యాంక్స్ థ్యాంక్ యూ. ముందుగా జయసుధ గారు, మీరు 3 generations ఆడియన్స్ అందరినీ అలా కట్టిపట్టేసుకున్నారు. అసలు ఎలా సాధ్యం ఇది? హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? ఒక హీరోయిన్ గా యాక్ట్ చేశాం కదా, ఏజ్ అయిన తర్వాత కూడా ఆ హీరోయిన్ స్టాండర్డ్ లోనే ఉండాలి, అట్లాంటి క్యారెక్టర్సే. ఒక ఏజ్ అయిన తర్వాత కూడా ఇంకా యంగ్ గా ఉండాలని ప్రయత్నం చేయడం, అలాంటిది ఏమీ నేను చేయట్లేదు. న్యాచురల్ గా గ్రేస్ఫుల్ గా మనం యూ షుడ్ ఏజ్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి తగినట్టు క్యారెక్టర్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను నా ఏజ్ ప్రకారం క్యారెక్టర్స్ ఒప్పుకోవడం, ఒక యాక్టర్ అనిన తర్వాత ఒక ఆర్టిస్ట్ అన్నాక ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయడానికి మనం, అంటే అది పర్సనల్. ఇది కొంతమంది సినిమాలో ఒక ఏజ్ వచ్చాక నాకు ఇంకా యాక్ట్ చేయడం ఇష్టం లేదు. ఒకప్పుడు శోభన్ బాబు గారు అనేవారు, నన్ను హీరోగా చూశారు కాబట్టి నేను వచ్చి అలాగే వాళ్ళ దృష్టిలో నేను ఉండాలి, మళ్ళీ మరీ ఏజ్డ్ క్యారెక్టర్స్ నా వల్ల కాకుండా అట్లా చేయడం నాకు ఇష్టం లేదు అని చాలా సినిమాలు ఒప్పుకోకుండా మానేశారు ఆయన. సో అట్లా కొంతమంది ఆలోచనలు ఉంటాయి, హీరోయిన్స్ కూడా కొంతమంది అలా ఆలోచించవచ్చు. కానీ నేను వచ్చి ఐ వాంట్ టు యాక్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్ యాక్ట్. మనకి ఓపిక ఉన్నంత వరకు యాక్ట్ చేయడంలో తప్పు లేదు. ఆర్టిస్ట్ అన్నాక ఎప్పుడైనా 80 ఏళ్ళు అయినా కూడా యాక్ట్ చేసే కెపాసిటీ మాకు ఉంది కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఓకే, సో మీరు బ్యూటీ ఏజ్ అంటే ట్రావెల్ త్రూ వెళ్ళాలి అని అంటున్నారు, కానీ జయసుధ గారు అనగానే మాకు ఒక విజన్ అనేది ఒక ఏర్పడిపోయింది, ఒక పిక్చర్ లో అలా ఉండిపోయారు. అప్పుడు అలాగే కనిపిస్తున్నారు, ఇప్పుడు నేను వచ్చి ఇలా చూడగానే కూడా నాకు అలాగే కనిపిస్తున్నారు. సో ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్పండి. సీక్రెట్ అంటూ ఏం లేదు, అప్పుడు అలా కనిపిస్తున్నాను ఇప్పుడు అలా కనిపిస్తున్నాను అంటే అఫ్ కోర్స్ లావ్ అవుతున్నాను ఏజ్ ప్రకారం. అది కొంతమంది అంటే బేసిక్లీ మా ఇంట్లో చాలా మంది హెరిడిటరీ. ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా నాకు ఆర్టిఫిషియల్ గా సన్నగా అవ్వడం నాకు ఇష్టం లేదు. సో ఐ డోంట్ డూ దట్. ఎంతసేపు నాకు కూడా ఐ కెన్ అఫోర్డ్, నేను కూడా ఖర్చు పెట్టుకోగలను, వెళ్ళిపోయి చాలా ఉన్నాయి కదా, అదేదో ఒకటి చేసుకుంటే నేను కూడా సన్నగా ఉంటాను. ఆరోగ్య పరంగా అది చేసుకుంటే మంచిది అంటే ఐ డోంట్ మైండ్, బట్ బికాస్ ఐ వాంట్ టు లుక్ స్లిమ్ ఇంకా దానివల్ల అని అంటే ఐ డోంట్ పెద్దగా అది ప్రిఫర్ చేయను. అందువల్ల అవేం చేయించుకోలేదు. బ్యూటీ పార్లర్ అంటేనే తక్కువ, అంటే నేను ఓన్లీ టు కలర్ మై హెయిర్ తప్పదు కాబట్టి ఇంకా చిన్న థ్రెడ్డింగ్ అంతే తప్ప ఫేషియల్స్ కూడా దగ్గర ఇప్పటికి 10 సంవత్సరాలు అయితే అవుతున్నది ఫేషియల్ కూడా చేయించుకోను నేను. సో అది చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటానేమో. బట్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీకు ఎంతో మంది లక్షల మంది అభిమానులు ఉన్నారు. సో ఏ రోజైనా ఒక అర్ధరాత్రి అలా లేసి ఆలోచించగానే బాగా గుర్తొచ్చే అభిమానం ఎవరు? అభిమానులు చాలా మంది ఉన్నారు. పద్మావతి గారని విజయవాడ నుంచి, అలాగే సరిత అని ఒక అమ్మాయి ఉంది, ఈ జనరేషన్ సంబంధించిన ఐటీలో పనిచేసినది. కొన్ని రోజులు నా ఫేస్బుక్ కూడా అమ్మాయే అసలు ఏదో ఇదిగా స్టార్ట్ చేసి అట్లా ఒక ఏదో ఎదురు చూసి ఏం లేదు అలా ఫ్రీగా అలా స్టార్ట్ చేసింది అమ్మాయే నా అభిమానిగా. సో అమ్మాయి ఉంది సరిత. ఇప్పుడు అంటే నా అదృష్టం ఏంటంటే నాకు ఈ ఏజ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా నాకు అభిమానులు ఉన్నారు ఎక్కువ మంది. దానికి కారణం ఏంటంటే నేను తల్లిగా మంచి క్యారెక్టర్స్ చేయడం, అమ్మా నాన్న తమిళమ్మాయి కానీ, కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, ఎవడు, తర్వాత సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు.
చాలా సినిమాలు అలా చెప్పుకుంటూ పోతే చాలా. సో ఈ జనరేషన్ వాళ్ళకి కూడా వెంటనే ఓ జయసుధ అన్నది కొంత అబౌట్ 20s లో 18-20s లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటే మీరు హూ ఇస్ షీ అంటే షీఈస్ మహేష్ బాబుస్ మదర్, అలాగే అప్పుడు ఆ పొమ్మరిల్ టైం అంటే సిద్ధూస్ మదర్ అని పేరు, నా పేరు ఉండదు కానీ అది మదర్ అని అట్లా. సో అది కూడా ఒక విధంగా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వెరీ ఫ్యూ యాక్ట్రెసెస్ వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేయొచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, కానీ మన ఇంట్లో ఒక మనిషిగా అలా చాలా తక్కువ మంది ఆర్టిస్టులకి అవకాశం ఉంది. ఆ ఆర్టిస్ట్ లో నేను ఒకదాన్ని. అది నిజంగా నా అదృష్టంగా, బ్లెస్సింగ్స్, అది డెఫినెట్లీ గాడ్స్ బ్లెస్సింగ్ అనమాట. అసలు జయసుధ గారు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఒకసారి రివైండ్ చూసుకుంటే, ఒక మహిళ నిజ జీవితంలో ఎటువంటి పాత్ర అయితే పోషిస్తుందో వాటిని తెర మీద అంతకంటే అద్భుతంగా చూపించారు మీరు. అంటే ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా, ఒక అత్తగా, ఇట్స్ లైక్ మదర్ ఎవ్రీవేర్. సో బాగా ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఎక్కువగా ఓన్ చేసుకున్నది ఏదైనా క్యారెక్టర్ ఉందా? అంటే పర్సనల్ గా ఓన్ చేసుకోవడం అన్నది ఏముండదు. నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ గా నేను మారిపోతాను. ఆ క్యారెక్టర్ లో న్యాచురల్ గా యాక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాను. కొంచెం మెలో డ్రామా అంటే ఇష్టం ఉండదు, కానీ మనకి సౌత్ లో కొంచెం ఎక్కువ ఉండాలి డ్రామా ఉంటేనే, లేకపోతే ఏమండి డల్ గా ఉన్నారు, అలా డల్ గా యాక్ట్ చేశారు ఏంటి అని అంటారు. కానీ నాకు ఎక్కువ చాలా పాలిష్డ్ గా చేయాలి. అది అంటే కొంతవరకు హిందీలో అవకాశం ఉంది, కొంత డిఫరెంట్ సినిమా, ప్యారల్ సినిమాకి అలాంటి అవకాశం ఉంటుంది. బట్ అది ఆర్ట్ పిక్చర్ లోనో ప్యారల్ పిక్చర్ లోనో సినిమాల్లో చేసే క్యారెక్టర్స్ ని, ఆ పర్ఫార్మెన్స్ ని కమర్షియల్ సినిమాలో తీసుకురావడానికి నేను చాలా ట్రై చేశాను. కొన్ని సినిమాల్లో అది సక్సెస్ అయింది, డైరెక్టర్ ఒప్పుకున్నారు. కొన్ని సినిమాలో వాళ్ళకి కావాలి కదా ఆవేశం, అది అట్లాంటిది ఎమోషన్, ఏడుపు, ఓ గోల గోల అట్లా అంటే కొంతమంది నచ్చుతుంది కాబట్టి అలా చేసాము. బట్ అన్ని క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ లో నేను అన్ని నాకు ఫేవరెట్ క్యారెక్టర్స్, ఫేవరెట్ ఫిల్మ్స్. రోల్స్ మంచి క్యారెక్టర్స్ రావాలి మనకు. అన్ఫార్చునేట్లీ బట్ నా టైంలో మాత్రం ఐ వాజ్ వెరీ లక్కీ. లేకపోతే ఇంత సస్టైన్ అవ్వడం కష్టం. బికాస్ వండర్ఫుల్ రోల్స్, ఎంత ఛాలెంజింగ్ రోల్స్. అలాంటి క్యారెక్టర్స్ ఏ హీరోయిన్స్ కి అవకాశం రాలే. అలాంటి క్యారెక్టర్స్ అన్ని చేసే అవకాశం ఆ పీరియడ్ లో ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూసారు. సో అది లాస్ట్ ఒక విజయశాంతితో పోయింది. దాని తర్వాత మళ్ళీ అలా హీరోయిన్ వేరెంట్ సౌందర్య తను చేసిన, కానీ తన పీరియడ్ లో కూడా ఎక్కువ సినిమాలు లేదు పాపం. తను ఉండుంటే చేసేదేమో, బట్ మారిపోయింది సొసైటీ, జనరేషన్, ట్రెండ్ అన్ని మారిపోయింది. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తక్కువ అయిపోయింది. సో ఈ రోజు అయితే పర్టికులర్ గా మా సెలబ్రేషన్స్ ద్వారా రియల్ జయసుధ గారిని అందరికి పరిచయం చేయాలని మేము డిసైడ్ అయ్యాం. సో అసలు రియల్ జయసుధ గారు ఏంటి అంటే, షూటింగ్స్ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు తను ఏం ఆలోచిస్తుంటారు, అసలు రోజంతా ఏం చేస్తుంటారు? నేను సినిమాలోను బయటను ఒకేలా ఉంటాను, అందుకే సహజ నటి పేరు వచ్చింది. చాలా వరకు నేను అంటే స్క్రీన్ మీద క్యారెక్టర్స్ తప్ప బయట షూటింగ్ లో అన్నా బయటనే ఒకేలా ఉంటాను. రియల్ జయసుధ ఎట్లా అంటే, ప్రపంచం ఏమనుకుంటుంది అన్నది తనకు అవసరమైనప్పుడు అసలు కేర్ చేయదు. దాని తర్వాత ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. దీని వల్ల మీరు ఇట్లా ఉంటే మీకు ఒక 100 కోట్లు వస్తుందంటే అసలే కేర్ చేయను. నాకు 100 కోట్లు నథింగ్. ఓకే, అంటే ఆ 100 కోట్లు కూడా నాకు 1 కోటి రూపాయలు ఉంటే చాలు, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకునే సమయంలో 100 కోట్లు అండి అని అంటే, ఆ 100 కోట్లుకి వాళ్ళు చెప్పే పన్ను కానీ ఇట్లా అయితే 100 కోట్లు వస్తుంది అంటే కూడా నాకు అది ఇష్టం లేకపోతే ఐ డోంట్ కేర్. మనీ అంటే గౌరవిస్తాను, డబ్బుని డెఫినెట్ గా గౌరవిస్తాను. ఎందుకంటే మన ఎండ్ ఆఫ్ ది డే ప్రేమ అన్ని ఒకటి ఉన్నా కూడా డబ్బు కూడా కొంత ఇంపార్టెంట్, అది కష్టం. కానీ అంత మాత్రాన డబ్బుని దేవుడు అని అనుకునే వ్యక్తి కాదు నేను. ఇంట్లో ఏం చేస్తూ ఉంటానంటే, ఒక ఇంట్లో ఒక గంట సేపు కూర్చోవాలంటే చాలా కష్టం నాకు, అసలు ఇంపాసిబుల్. నా బెడ్రూమ్ కి నేను పడుకోవడానికి మాత్రమే వెళ్తాను, నిద్రపోవడానికి మాత్రమే నా బెడ్రూమ్ వెళ్తా. లేకపోతే నా బెడ్రూమ్ లో చాలా మంది రారు, ఇంట్లో రూమ్ బెడ్రూమ్ లో కూర్చుంటారు. మన ఏదైనా టీవీ అంటే, నాకు టీవీ అంటే కూడా న్యూస్ ఒకటి బాగా చూస్తాను, కుకింగ్ ఒకటి చాలా ఇంట్రెస్ట్. సో వంట ప్రోగ్రామ్ అంటే, ఎందుకంటే నాకు వంట చేయడం చాలా ఇంట్రెస్ట్. ఇంట్లో ఉంటే కిచెన్ ఇంపార్టెంట్.
సినిమా పెద్దగా నాకు ఇష్టం ఉంటే సినిమా చూస్తాను. పెద్దగా అంత క్రేజ్ లేదు సినిమా. ఇప్పుడు టోటల్ గా పోయింది సినిమా. పెద్దగా థియేటర్స్ కి వెళ్ళి మొన్న నుంచి వెళ్ళాలనుకుంటా 3 వారాలు. ఎందుకంటే నేను జేమ్స్ బాండ్ ఫ్యాన్. జేమ్స్ బాండ్ పిక్చర్ రిలీజ్ అయింది కదా, ఆ థియేటర్ కి వెళ్ళాలి అనుకుంటున్నా. మొన్న రిలీజ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. సో అలా పిక్చర్స్ ఏదన్నా వస్తే వెళ్తా. అంటే ఇప్పుడు జేమ్స్ బాండ్ లాంటి సినిమా అంటే మా అమ్మ కళ్ళు కనిపించడం లేదు, కానీ అమ్మ వస్తావా అంటే వస్తా. అంటే ఒక 75 years ఓల్డ్ వాళ్ళు చూస్తారు జేమ్స్ బాండ్ అంటే. మా అందరి జనరేషన్ కదా, జనరేషన్స్ అంటే ఒక జేమ్స్ బాండ్ పిక్చర్. లేదా ఆ రోజుల్లో కొన్ని ఉంటాయి స్టార్ వార్స్ అని ఇదన్నీ. సో అట్లా ఏదన్నా ఉంటే సైంటిఫిక్ మూవీస్ లేకపోతే ఏదన్నా ఉంటే అలా వెళ్ళి. ఓకే, చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం జయసుధ గారి రియల్ లైఫ్ గురించి. మరి జయసుధ గారికి రియల్ లైఫ్ ఏం నేర్పించింది? పెద్దగా ఏమి నేర్పించింది ఏం లేదు. కొంతవరకు యాక్టింగ్ నేర్పించింది రియల్ లైఫ్. అంతే తప్ప రియల్ లైఫ్ నుంచి నేను తీసుకునేది చాలా తక్కువ. అక్కడ చెప్పే డైలాగులు అక్కడే మర్చిపోతాను. దాంట్లో గొప్ప డైలాగులు ఉన్నా ఆ డైలాగులు అప్పుడు గుర్తుండదు, కానీ ఆ డైలాగులు లాగా ఉండేవి అదే భగవద్గీతలోనూ ఉంటుంది, అదే ఖురాన్లోనూ ఉంటుంది, అదే బైబిల్లోనూ ఉంటుంది. అదైతే వెంటనే గుర్తుపెట్టుకుంటా, ఎందుకంటే అది దేవుడు చెప్తున్నాడు, ఇక్కడేమో రైటర్ చెప్తున్నాడు. సో రైటర్ చెప్పేది అంత సీరియస్ గా తీసుకోను కాబట్టి దేవుడు చెప్పింది సీరియస్ గా తీసుకుంటాను. అంటే భయం భక్తి అవి 2 ఉంటుంది. సో అదైతే రియల్ లైఫ్ నుంచి పెద్దగా నేర్చుకుంది ఏం లేదమ్మా, ఫ్రాంక్లీ స్పీకింగ్. అది అక్కడే ఆ రీల్ అక్కడే తిరుగుతే అక్కడ అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి రీల్ ఉండదు, పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇట్స్ లైక్ ఎనీ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అంతే. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ చూడటం వాళ్ళతో. రియల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ నేర్పించిన పాఠాలు ఎక్కువ ఉంది. రియల్ లైఫ్ ఇస్ రీలే అంతే, అదంతే. స్ట్రైట్ గా సింపుల్ గా చెప్పేసారు, రియల్ లైఫ్ అంటే రీలే, అది అక్కడికే కట్. జయసుధ గారు, ఇప్పటిదాకా మీ మాటలో చాలా స్పిరిచువల్ అంటే గాడ్ అని చాలా బాగా విన్నాము. సో అసలు జయసుధ గారు అంటే ఇంటెన్షన్ ఏంటి? మీరెంత స్పిరిచువల్? మీ దృష్టిలో అసలు దేవుడు అంటే ఏంటి? నా దృష్టిలో దేవుడు అంటే మనం దేవుడు వాక్యాలు కానీ ఏదైనా సరే మనం నాట్ నెసరీ మీరు ఇప్పుడు నేనంటే బైబిల్ చదువుతాను కాబట్టి బైబిల్ గురించి ఎవరు ముందు ఏంటంటే అందరూ కొంతైనా స్క్రిప్చర్ చదవాలి. ఆ స్క్రిప్చర్స్ చదివినప్పుడే తెలుసుకుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే భగవద్గీత చదివేవాళ్ళు కనీసం నెలకి ఒకసారైనా భగవద్గీత చదవాలి. మన వాళ్ళు తక్కువ మంది చదవడం. ఆ చదవడం కూడా వాళ్ళు చదవడమే కాకుండా ఒక ఫ్యామిలీతో కలిసి కూర్చుని కనీసం ఒక నెలలో ఒక 1 hour అయితే స్పెండ్ చేయగలిగితే దానికంటే మనం గొప్ప ప్రేయర్స్ లేదు. దానికంటే దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మన ఆలోచనలో మార్పు వస్తుంది. సో దేవుడు అన్నవాడు మనం కళ్ళు మూసుకుని కూర్చుని మనం ఆ స్క్రిప్చర్స్ని ఒకసారి చదవగలిగితే దాన్ని కొంతవరకన్నా ప్రాక్టీస్ చేయగలిగితే అదే దేవుడు. అంతే తప్ప మనం ప్రతి దానికి నమస్కారం పెట్టాలన్నది ఐ డోంట్ నీడ్. దేనో ఒకటి తీసుకొచ్చి కంటి ముందు పెట్టుకుని ఐ థింక్ ఇట్స్ ఇన్ యోగాలో ఉంటుంది, యోగా మెడిటేషన్ లో ఉంటుంది. మెడిటేషన్ యోగా అన్నది నాకు కూడా ఇష్టం, మెడిటేషన్. బట్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎనీథింగ్ ఇన్ టు ఫోకసింగ్ ఎనీథింగ్. Because don't have to bring anything. So I feel that meditation and doing good work, and meditation అన్నది చాలా ఇంపార్టెంట్. క్వైట్ గా ప్రే చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ టైమ్ వెన్ యూ క్వైట్లీ సపరేట్ గా ఉన్నప్పుడు యాక్చువల్లీ యూ కెన్ టాక్ టు గాడ్. He will come and sit in front next to you. So that is what జరుగుతుంది. అందువల్ల ఏంటంటే స్పిరిచువల్ అనేది ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ విధానం అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఉన్నదాన్ని ఏది క్రిటిసైజ్ చేయను, ఎందుకంటే ఇది కూడా లేకపోతే మన వాడిని పట్టుకోవడం చాలా కష్టం. కాన్ డిసిప్లిన్ మాట వినరు అసలు. దేవుడు కూడా చూడండి, అదేదో ఒక రిచువల్ లాగా అదేదో ఆ టైం సెట్ ఏదో చెప్పేసి ఆయన ముందు చెప్పాలని ఆ గుడికి వెళ్ళిపోవడం, ఆ చెప్పులు వేసుకోవడం కూడా ఫాస్ట్ 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 ఇట్లా 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 అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంత అవసరం లేదు పాపం, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటా. దట్స్ అఫ్ కోర్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే, అనదర్ థింగ్, ఇందాక మీ మాటలో తెలుసుకున్నాం మేము, మీరు మంచి కుక్ అనేసి కుక్ చేయడానికి బాగా ఇష్టపడుతుంటారని. సో జయసుధ గారు ఏం కుక్ చేయడానికి ఇష్టపడుతుంటారు ఎక్కువగా? మంచి కుక్ అని నేను చెప్పలేను కానీ కుక్ చేస్తా,
కాకపోతే నా 80% బాగానే ఉందని చెప్తారు, ఒక 20% మా ఇంట్లో అప్పుడప్పుడు బాగాలేదంటారు. ఓకే. మీ అభిరుచి ప్రోగ్రాము లేకపోతే ఏ ఛానల్లో వంట ప్రోగ్రామ్ వచ్చినా చూస్తాను నేను. ఇంకా భాష కూడా లేదు దానికి. మరాఠీ చూస్తాను, పంజాబీ చూస్తాను, నాకు అర్థమైన అది చూస్తాను నేను. అది చూసేసి ఓహో దీనికి ఇది అని, సో అట్లా అనుకుని అన్ని లాంగ్వేజెస్ కూడా చూస్తాను నేను. కానీ దాంట్లో చూసినవన్నీ ఏది చేయండి నేను, ఏది గుర్తుండదు అప్పుడు, ఎప్పుడో అది చూసినది. కాబట్టి ఉన్నంత వరకు ఐ ట్రై టు మేక్ టిపికల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంతే. టిపికల్ సౌత్ ఇండియన్. అఫ్ కోర్స్ కాంటినెంటల్ లేకపోతే చైనీస్ చేయాలంటే ఇండియన్ చైనీస్ ఫుడ్ చేస్తాను, నాట్ టిపికల్ చైనీస్ ఫుడ్. ఇండియన్ ఫ్యూజన్ ఉంటుంది ఎక్కువ, మన ఇష్టం ఎప్పుడు కావాలంటే అలా మార్చుకోవచ్చు. సో నా ఇండియన్ ఫుడ్ అఫ్ కోర్స్ మన అన్ని బాగుంటుంది, గోవన్ మహారాష్ట్రియన్ ఫుడ్, సో అన్ని బెంగాలీ ఫిష్ కర్రీ అని అలా ఏదో అలా చేస్తూ ఉంటాను, ఏదో ట్రై చేస్తూ ఉంటాను, అటెంప్ట్ చేస్తాను. నా యాక్టింగ్ లాగే ఉంటుంది అది కూడా. ఆల్ మిక్స్ ఫ్లేవర్స్, ఆల్ మిక్స్డ్ అంతే, నా ఇష్టం. ఓకే. మరి తినడానికి ఏం ఎక్కువగా ఇష్టపడుతుంటారు? అని చెప్పాలంటే ఐ లైక్ బిర్యానీ, మై ఫేవరెట్. అవన్నీ ఒక ఎత్తు, మటన్ బిర్యానీ, చికెన్, వాటెవర్ బిర్యానీ. బట్ ఒక్కటి మాత్రం 100% నాకు ఉండాలి, అదేంటంటే రసం. బికాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై వాళ్ళం కాబట్టి, పక్కా చెన్నై కాబట్టి రసం లేకుండా అన్నం ముద్దు దిగదు. సాంబార్ లేకపోయినా పర్వాలేదు కానీ రసం ఇస్ మస్ట్. చంపేస్తా ఇంట్లో రసం, ఏదైనా మర్చిపోయారంటే చంపేస్తాను నేను. సో రసం, ఐ లైక్ రసం. రసం అని అప్పడాలు పెడితే కూడా చాలు మాకు, ఇంకా అది అంటే ఇంకేం లేకపోయినా అసలు ఒక్కటనే చేసేది చాలు. ఇంకా నాన్ వెజిటేరియన్ ఎంత ఇష్టమో వెజిటేరియన్ కూడా అంతే ఇష్టం. మై మదర్ బీయింగ్ బ్రాహ్మణ్, సో టిపికల్ వెజిటేరియన్ వచ్చేసరికి ఆ బ్రాహ్మణత్వం బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ వెజిటేరియన్ ఉన్నప్పుడు అదే అంత పప్పు, దోసకాయ, పచ్చళ్ళు, ఇవి అన్ని టిపికల్ ఇది ఉంటుంది. సో ఇట్స్ నాట్ బట్ బయట తక్కువ తింటాను నేను, బికాస్ ఐ హావ్ సమ్ ఎలర్జీస్ అంతా. అందుకని బయట ఎక్కువ వీలైనంత వరకు ఇంట్లో ఉంటేనే ఇష్టం. బిర్యానీ కూడా ఇంట్లో చేస్తేనే ఇష్టం నాకు, బయట కంటే హోటల్ కంటే ఐ ప్రిఫర్ మోస్ట్లీ హోమ్ మేడ్. యా, ఎక్సెప్ట్ బయట అంటే ఐ లైక్ ఆల్ దిస్ ఫాస్ట్ ఫుడ్ అంతే. బయట తినేటట్టు ఎప్పుడైనా పిజ్జాస్ అండ్ పిజ్జా ఆల్సో ఐ లైక్ చీజ్. సో ఇట్స్ లైక్ జయసూర్ గారు ఫుడ్ దగ్గరకు వచ్చి కాంప్లికేట్ ఏం కాదు, కూల్ గోయింగ్. బయట అవుట్ సైడ్ కష్టం, ఇంట్లోది వెరీ డిఫికల్ట్. ఎనీ కంట్రీ యూ గో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవును, అక్కడ ఎనీవేర్ ఎగ్ ఉంటుంది. వాళ్ళు వెజిటేరియన్ అన్నా కూడా వాళ్ళు సమ్ పీపుల్ దే కన్సిడర్ ఎగ్ as వెజిటేరియన్. జయసూద్ గారు, యాజ్ ఫార్ యాజ్ ప్రాబ్లీ ఐ నో, నాకు తెలిసినంత నాలెడ్జ్ వరకు మీరు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేసేసారు. అంటే అన్ని, అంటే కొంతమందికి ఉంటాయి కదా, నేను ఇలాంటి డ్రీమ్ క్యారెక్టర్ ఉంది, నేను ఇది ఎప్పటికైనా చెయ్యాలి అని. బట్ నాకు తెలిసినంత వరకు మీరు అన్ని చేస్తారు. సో మరి మీరేమంటారు, మీకు అలాంటివి ఏమన్నా మిగిలిపోయాయా? చాలా ఉంటాయి ఆ క్యారెక్టర్స్, కానీ అది మన తెలుగు సినిమా కష్టం, బికాస్ మనకి ప్యారల్ సినిమా లేదు. ఓకే. వేరస్ హిందీలో ఉంది. షబానా హస్ డన్ సో మెనీ ఫిల్మ్స్, డిఫరెంట్ ఫిల్మ్స్. మన వాళ్ళు చూడరు అలాంటిది. సో అందువల్ల మనకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఉండాలి, చాలా ఉంది. ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ లో, ఐ మీన్ వెస్టర్న్ దీంట్లో అక్కడ హాలీవుడ్ కానీ ఇంకా అదర్ దీంట్లో కూడా ఫ్రెంచ్ మూవీస్ అని ఏదైనా తీసుకోండి, అక్కడ క్యారెక్టర్ ని పట్టే ఆర్టిస్టులు ఉంటారు. ఇక్కడ మన వాళ్ళకి ఏంటంటే ఒక 50 ఏళ్లు దాటిపోతే ముందు వాళ్ళు మదర్ క్యారెక్టర్స్ కిందే, కానీ మదర్ కూడా అక్కడ హీరోయిన్ అవుతుంది. కానీ ఇక్కడ మదర్ ని మదర్ అంటారు, హీరోయిన్ అంటారు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళకి ఎంత ఇదంటే మదర్ కి బెస్ట్ యాక్టర్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. అక్కడ 80 ఏళ్ళు వాళ్ళకి కూడా బెస్ట్ యాక్టర్ ఇస్తారు, ఆస్కార్ ఇస్తారు. మన వాళ్ళకంటే 80 ఏళ్ళు ఆమె జయసుధకి బెస్ట్ యాక్టర్ ఇచ్చే బదులు సమంతాకి ఇస్తే గ్లామర్ గా ఉంటుంది కదండి, అందుకని ఆమె ఫంక్షన్ రావాలని ఒక 10 మందిని యంగ్స్టర్స్ ని తీసుకురా. అంటే వాళ్ళు బాగా యాక్ట్ చేయడం కాదు, కానీ వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ సినిమా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, గ్లామరే వీళ్ళకి ఇంపార్టెంట్. యాక్చువల్ గా యాక్టింగ్ అన్నది సెకండరీ థింగ్, నాట్ లైక్ హాలీవుడ్ కానీ అలాంటిది తక్కువ. అక్కడ హూఎవర్ ఇస్ బెస్ట్ వాళ్ళకి బెస్ట్ యాక్టర్ ఇస్తారు. ఇక్కడ ఏజ్ ప్రకారం వాళ్ళని క్యారెక్టర్ యాక్టర్స్ కింద మార్చేస్తారు, వాళ్ళ అట్లా ఉంటుంది. సో డ్రీమ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఉంది, బట్ అది ఈ జన్మలో పాసిబుల్ కాదు. ఒకవేళ నెక్స్ట్ జన్మలో నేను
అప్పటికి నెక్స్ట్ జన్మ తీసుకునేసరికి సినిమా ఇండియాలో కూడా సినిమా హాలీవుడ్ లాగా తయారైతే అప్పుడు క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకుంటాను. కానీ ఒక జన్మ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే I prefer to become a sports person than an actor any day. Whoa. Successful sports person. Wow. Sure. That's clear, straight and clarity point. సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నాను. ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు అనమాట. అంటే యూజువల్లీ మేము ఫిల్మ్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా వీ హ్యావ్ దిస్ డిస్కషన్. రే నవనందులు వచ్చాయి, 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, పద్మశ్రీకి ఇంతకంటే లైక్ ఓవర్ క్వాలిఫైడ్ ప్రాబ్లీ అంటే మా డిస్కషన్. ఇంకా ఎందుకు రాలేదనుకుంటున్నారు మీరు? అంటే పద్మశ్రీ చాలా మందికి నాకంటే ముందు ఉన్న వాళ్ళు వాణిశ్రీ గారు కానీ శారద గారు కానీ లక్ష్మి గారు అంతెందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏకైక నటీమణి డైరెక్టర్ విమెన్ డైరెక్టర్ విజయ నిర్మల గారికి పద్మశ్రీ ఇవ్వలే. షీఈ్ ఓన్లీ ఉమెన్ who directed almost 45 ఎంత ప్లస్ షీ హస్ డన్ సినిమాలు చేస్తున్నారు ఆమె డైరెక్టర్ గా. సో ఆమెను కూడా గుర్తించలే. చాలా కష్టం. అంటే సౌత్ కి నా పద్మశ్రీ రావడమే చాలా కష్టం. దాంట్లో మనకేంటంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి అవార్డ్స్ ని సెలెక్ట్ చేయాలి. వాళ్ళు రిసెర్చ్ చేయాలి. వాళ్ళేమో రిసెర్చ్ చేయరు. ఇక్కడ ఎవరు వెళ్ళి అడుగుతారో వాళ్ళకే ఇస్తారు. సో ఇక్కడ కమిటీలు ఉండవు. కమిటీ ఒకటి వేసుకుంటే కమిటీ కంటే కమిట్మెంట్ చూస్తారు కానీ కమిటీ అన్నది ఉండదు. ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఓకే సోషల్ సర్వీస్ చేస్తున్నారా, వీళ్ళు ఇది చేస్తున్నారా, ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఎన్ని డిఫరెంట్ ఎలాంటి అంటే దీని వీళ్ళు రోల్ మోడల్ గా ఉండున్నారా, వీళ్ళ వల్ల అసలు విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు చేశారా, వీళ్ళు రికమెండ్ చేయాలని మనం వెళ్ళి అడగాలి. నాకు చాలా సార్లు అనిపించేది అది అంటే ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు తర్వాత అన్నారు లేదండి మీరు వెళ్ళి అడగాలి నాకు పద్మశ్రీ ఇప్పించండి అని. ఇక్కడ వెళ్ళి అడగకపోతే వాళ్ళు వెళ్ళి ఎవరు అడుగుతారో వాళ్ళకే ఇస్తారండి. కమిటీ వాళ్ళు ఎవరు రిసెర్చ్ చేసి వీళ్ళు ఎన్ని అవార్డ్స్ వచ్చింది, వీళ్ళకి ఎందుకు వచ్చింది, వీళ్ళు ఏం చేశారు అన్నదంతా ఎవరు పట్టించుకోరండి. కమిట్మెంట్ కి తల ఉంచుతారు కానీ అసలు టాలెంట్ కి తల ఉంచరని. సో సౌత్ అంటేనే కొంచెం తక్కువ. సౌత్ లో ఉన్న వాళ్ళు కూడా అట్లాగే అవార్డ్స్ ఇస్తారు అంతే. మహిళలు అంటే మరీ తక్కువ అంతే. మన సౌత్ ఇండియన్సే మన వాళ్ళని గౌరవించకపోతే ఇంకా నార్త్ వాళ్ళు ఎక్కడ. అలాగే మలయాళీస్ చాలా ఇది చూడండి ఫాస్ట్ గా వచ్చేస్తుంది అక్కడ. కొంతమందికి ఫిలింఫేర్ రాదు, నంది రాదు, ఏది రాదు, పద్మశ్రీ వచ్చేస్తుంది. పాయింట్ కరెక్ట్ అండి. సో అట్లా వచ్చేస్తుంది. వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, రాకపోయినా చేయగలిగింది లేదు. బట్ మేము మాత్రం యాజ్ బీయింగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షీ డిజర్వ్స్ బికాస్ వీ వాంట్. అంటే మా ఫేవరెట్ హీరోయిన్ జయసుధ గారి పేరు ముందు పద్మశ్రీ ఉందంటే మాకు అదొక ప్రౌడ్ ఫీలింగ్. సో వీ విష్ ఫ్రమ్ హార్ట్ ఎప్పుడో ఒక రోజు తొందరగా రావాలి. ఈ జన్మలో మీకు పద్మశ్రీ వస్తుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ జన్మలో అయితే అర్జున్ అవార్డా లేకపోతే కేఎల్ రత్న అవార్డు అది రావడానికి దానికి కూడా కష్టపడాలి కేఎల్ రత్న కూడా. కానీ అక్కడ కొంచెం పోటీలు తక్కువ ఉంటాయి, సినిమా అంటే పోటీలు ఎక్కువ ఉంటాయి. సో ఫైనల్లీ మీతోటి తొందరగా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసేలా ఉంది. మరి కేక్ కట్ చేసేస్తారా? మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాం తయారు చేసి. మరి ఎగ్లెస్ షుగర్లెస్ ఎగ్లెస్. చాలా మంది కూడా చూసుంటారు ఎలా తయారు చేశారు. సో నేను కూడా వాళ్ళతో పాటు అందరితో పాటు నా అభిమానులు ఈ షో చూసే ప్రతి వాళ్ళతో మేము కూడా కేక్ ఎలా చేయడం నేర్చుకుంటాం. ప్లీజ్. సో జయసుధ గారు కేక్ నచ్చిందా? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత అందంగా ఉందంటే అసలు ఇంత అందంగా ఉన్నప్పుడు కేక్ కట్ చేయాలని అనిపించదు అసలు.
Correct. కానీ తప్పదు, మనం కట్ చేయాలి కదా, బర్త్డే అంటే Birthday. కట్ చేస్తేనే birthday. సో ఇప్పటి వరకు జయసుధ గారు బర్త్డేస్ ఎలా జరుపుకునేవారు, అసలు జయసుధ గారికి బర్త్డే అంటే ఏంటి? బర్త్డే అంటే ఓకే, ఇంకొక వయసు ఇంకొక ఇది పెరుగుతున్నది అలా అనిపిస్తుంది, కానీ నేను ఎక్కువ బర్త్డే సెలబ్రేట్ చేసుకోను. Oh. మీరు అడిగారు కాబట్టి నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదో అలవాట్లేదు పెద్దగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. షూటింగ్స్ లో బర్త్డే వస్తే పెద్ద కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తారు, పెద్ద దండ వేస్తారు. అదే అలా జరుగుతుంది అనమాట. షూటింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు అలా గౌరవిస్తారు. ఫ్లవర్ బొకేస్, ఇల్లంతా ఫ్లవర్ బొకేస్ ఉంటుంది. అంటే మీరు ఫ్లవర్ బొకేస్ అంటే బాగా పాపులర్ గా ఉన్నప్పుడు ఫ్లవర్ బొకేస్, మళ్ళీ పాపులారిటీ తగ్గకపోతే బొకేలు కూడా తగ్గిపోతాయి. దాని తర్వాత మాక్సిమం ఫ్లవర్ బొకేస్ నేను చూసింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఎక్కువ అవుతాయి, ఓడిపోతే మళ్ళీ అవి ఉండవు. సో బర్త్డేస్ పెద్దగా మంచిగా భోజనం చేసి మా వంటలు బాగా ఆ రోజు ఏదన్నా ఇంట్లోనే తింటాను. చాలా రేర్ గా పిల్లలు ఎప్పుడన్నా బయటకు వెళ్దామంటే విల్ జస్ట్ క్వైట్ గా ఫ్యామిలీ వి గో అండ్ ఈట్ సైడ్, అంతే. సో ఇట్స్ వెరీ సింపుల్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట మీది. ఓకే, సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరని తెలిసింది, బట్ మాకు పర్మిషన్ ఇచ్చి మాతో పాటు ఇలా జరుపుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ మా. యా ప్లీజ్. సో జయసుధ గారు, మీకు మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉన్నా, నిజంగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మాటలతో. ఆఫ్ కోర్స్ కేక్ కూడా అందరికి, అంటే ఈ సెలబ్రేషన్స్ ద్వారా ఎవరిని మర్చిపోకుండా మీరు కొత్త పాత అని కాకుండా అందరినీ వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళతో సెలబ్రేట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అండ్ ముఖ్యంగా కేకు అందరూ తీసుకొస్తారు, కానీ దాన్ని తయారు చేసి ఆ విధానాన్ని కూడా చూపించి ఆ కేక్ తీసుకురావడం అన్నది మీ గురించి బోలెడు ముచ్చట్లు కూడా పెట్టుకున్నాం. అదే ఎగ్ లేకుండా చాలా షుగర్ తక్కువగా మీకు నచ్చిన నాకు నచ్చినట్టు చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీలాగానే మా సెలబ్రేషన్స్ ఇన్ని రోజుల జర్నీలో ఇది మోస్ట్ మెమరబుల్ డే మాకు కూడా, బికాజ్ మీరు మాకు టైం ఇచ్చారు, మీ సెలబ్రేషన్స్ లో మమ్మల్ని సెలబ్రేట్ చేసుకొని ఇచ్చారు. సో సెలబ్రేషన్స్ టీమ్ తరపున, ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇది నిజంగా సెలబ్రేషన్స్, ఎందుకంటే నా బర్త్డే సెలబ్రేషన్సే కాదు, త్వరలో క్రిస్మస్ 25th క్రిస్మస్ వస్తున్నది. సో ఈటీవీ అభిరుచి వ్యూవర్స్ అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీనింగ్ఫుల్ న్యూ ఇయర్. అండ్ అఫ్ కోర్స్ తర్వాత పొంగల్ వస్తున్నది. అండ్ ద హోల్ థింగ్, నా బర్త్డే కానీ ద గుడ్ థింగ్స్, ద మూమెంట్స్ ఆఫ్ ఈ 1 year, ఇట్స్ రియలీ వండర్ఫుల్ జర్నీ అండి. సో ఐ థ్యాంక్ గాడ్. సో నేను ఇప్పుడు 57 నుంచి 58లోకి అడుగు పెడుతున్నాను. సో 58, సో ఈ జర్నీకి ఐ థ్యాంక్ గాడ్. అండ్ రాబోయే రోజులు కూడా, సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్ గా, అంటే ఇన్ గుడ్ హెల్త్ ఉండాలని మీ అందరినీ కూడా ప్రే చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మా సెలబ్రేషన్స్ టీమ్ తరపున మీకు హ్యాపీ బర్త్డే, హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. నేను మామూలుగానే బర్త్డే సెలబ్రేట్ చేసుకోను, అయినప్పుడు కూడా మన బర్త్డే ఇంతకుముందు చెప్పినట్టు మీకోసం సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఈ సంవత్సరంలో నిజంగా ఎన్నో గొప్ప విషయాలు మనం చూస్తాం, కానీ ఐ థింక్ ఈసారి నిజంగా మనకు డబ్బు కంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ, అభిమానం అన్నది చాలా ఇంపార్టెంట్. అందరికి తెలిసినట్టే మనకి ఎన్ని గ్యాజెట్స్ ఉన్నా ఏదున్నా అవన్నీ పనిచేయదు, ఒకళ్ళ మీద ఒకళ్ళని గౌరవించుకోవడం, అది హ్యుమానిటీ అనేది ఇంపార్టెంట్. సో ఐ సల్యూట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ చెన్నై ఫర్ ద గ్రేట్ అండ్ ఐ మీన్ మాటల్లో చెప్పలేమండి. ఐ రియలీ సల్యూట్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. థ్యాంక్ యూ. మన సెలబ్రేషన్స్ లో కేక్ మధురం, మన జయసుధ గారి అనుభవాలు మధురాతి మధురం. సో కంప్లీట్ గా ఇవాల్టి మన సెలబ్రేషన్స్ ఎపిసోడ్ అతి మధురం. సో ఇలాగే మరో సెలబ్రేషన్స్ లో మరో సెలబ్రిటీ తోటి మీ నేహ మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.